సుదర్శన్ చక్ర పురాణాల్లో శక్తివంతమైన ఆయుధం. ఒక్కసారి విష్ణుమూర్తి వేల నుంచి వెళితే అసురుడి తల తెగనర్గానే తిరిగి రాదు. దీన్ని కొట్టే ఆయుధం కూడా లేదు. గతేడాది ఉగ్రదేశంపై భారత్ అస్త్రాన్ని సంధించింది. పురాణాల్లోని సుదర్శన చక్ర అసురుల తలలను తెగనరికితే ఈ సుదర్శన చక్ర మన దేశంపైకి పాకిస్తాన్ సంధించిన క్షిపణులను తుత్తునీయలు చేసింది. తాజాగా భారత్ అమ్ముల పొదిలో మరో సుదర్శన చక్ర వచ్చి చేరింది. అవును, మిత్రదేశం రష్యా నుంచి పవర్ఫుల్ S-400 4th స్క్వాడ్రన్ భారత్ వచ్చేసింది. ఈ స్క్వాడ్రన్ను కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లోనే మోహరించబోతున్నారు ఇప్పుడు. దీంతో మరోసారి S-400 ఉగ్రదేశం వెనులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు రష్యా నుంచి వచ్చిన 4th స్క్వాడ్రన్ను పశ్చిమ సరిహద్దుల్లోనే ఎందుకు మోహరిస్తున్నారు? పాకిస్తాన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్లోనే కూల్చేసే వ్యూహం ఏంటి? వాజ్ ఇట్. ఎట్టకేలకు భారత్ చేరిన S-400 4th స్క్వాడ్రన్ పాక్ సరిహద్దుకి సమీపంలో మోహరించడానికి సిద్ధం. ఉగ్రదేశంలో మళ్లీ వణుకు పుట్టిస్తున్న సుదర్శన చక్ర 2025 మే 7 పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దాడి చేసిన రోజు పాక్ POKలోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి పారేశారు. సుమారుగా 200 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసేశారు. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల్లోనే భారత్పై ప్రతీకారమే లక్ష్యంగా మన దేశంలోని 15 మిలిటరీ స్థావరాల్ని పాక్ సైన్యం టార్గెట్ చేసింది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, భటిండా, లుధియానాతో పాటు పలు కీలక నగరాలపై చైనీస్ BVR మిస్సైళ్లతో భీకర దాడులకు ప్రయత్నించింది. కానీ ఒక్కటంటే ఒక్క క్షిపణి కూడా భారత భూభాగాన్ని టచ్ చేయలేకపోయింది. ఎందుకంటే అప్పటికే భారత సుదర్శన చక్ర S-400 యాక్షన్లోకి దిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి మిస్సైల్ ని తునాతునకలు చేసి పారేసింది. నాటి నుంచి S-400 అన్న మాట వినిపిస్తే ఉగ్రదేశం వణికిపోతుంది. ఇప్పుడు ఆ భయం రెట్టింపైంది. ఎందుకంటే భారత్ చేతికి మరో S-400 అందింది. అంతేకాదు ఈ కొత్త స్క్వాడ్రన్ ని కూడా పాకిస్తాన్ లక్ష్యంగానే మోహరించబోతున్నారు. భారత్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న S-400 4th స్క్వాడ్రన్ రష్యా నుంచి వచ్చేసింది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం ఈ అధునాతన క్షిపణి వ్యవస్థ రష్యా నుంచి ఓడ ద్వారా భారత తీరానికి సురక్షితంగా చేరుకుంది. భారత్ రష్యా మధ్య ఈ చరిత్రాత్మక ఒప్పందం 2018లో కుదిరింది. ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి మొత్తం 5 S-400 సుదర్శన్ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. వీటి మొత్తం విలువ $5.43 బిలియన్. మొదటి 3 స్క్వాడ్రన్లు 2021-23 మధ్య భారత్కు చేరుకున్నాయి. వాటిని పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో మోహరించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న భీకర యుద్ధం కారణంగా మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీ ఆలస్యమైంది. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత భద్రతాపరమైన ఆందోళనలను అర్థం చేసుకుని రష్యా 4వ స్క్వాడ్రన్ ని అందజేసింది. చివరిదైన 5వ స్క్వాడ్రన్ కూడా ఎంతో దూరంలో లేదని, రాబోయే కొద్ది నెలల్లో భారత్కు చేరుకుంటుందని, తద్వారా ఈ చారిత్రాత్మక ఒప్పందం పూర్తవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. S-400 సుదర్శన చక్ర కేవలం ఒక క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు. అది యుద్ధభూమిలో పరిస్థితిని తలకిందులు చేయగల అమోఘమైన ఆయుధం. దీనిని యావత్ ప్రపంచం గుర్తించింది. గత ఏడాది ఈ వ్యవస్థ పాకిస్తానీ వైమానిక దళం వ్యూహాలను తిప్పికొట్టింది. 4 రోజుల పాటు జరిగిన యుద్ధంలో సుదర్శన చక్ర వ్యవస్థ అత్యంత సుదూర ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి రికార్డును సాధించింది. దీనివల్లే పాకిస్తాన్ ఏ విధంగానూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. సరిహద్దు దాటి వస్తున్న అత్యంత ఖరీదైన పాకిస్తానీ వైమానిక దళానికి చెందిన గూఢచార నిఘా విమానాన్ని S-400 వ్యవస్థ ముందే గుర్తించి 300 కిలోమీటర్లకు పైగా దూరంలోనే కూల్చిపారేసింది. ఈ యాక్షన్తో ఏ ఆధునిక యుద్ధ విమానం గాని, డ్రోన్ గాని సుదర్శన చక్ర దృష్టి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిరూపించింది. అలాంటిది 4వ స్క్వాడ్రన్ భారత్కు రావడం, దానిని కూడా భారత్ సరిహద్దులోనే మోహరించబోతుండడం ఉగ్రదేశానికి నిద్ర లేకుండా చేస్తోంది. కానీ 4th స్క్వాడ్రన్ కూడా పశ్చిమ సరిహద్దులని ఎందుకు మోహరిస్తున్నారు? 4th స్క్వాడ్రన్ ను రాజస్థాన్ సెక్టార్లోని వ్యూహాత్మక ప్రాంతంలో మోహరించబోతున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత వైమానిక దళం దీనిని సరిహద్దుకు సమీపంలో ఉన్న కీలక స్థావరంలో ఏర్పాటు చేసి పశ్చిమ ఫ్రంట్ను పూర్తిగా కవర్ చేయాలని నిర్ణయించింది. గత ఏడాది 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కీలక నిఘా విమానాన్ని విజయవంతంగా కూల్చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. సరిహద్దు వెంబడి రాజస్థాన్ సెక్టార్లో దీనిని మోహరించడం ద్వారా పాకిస్తాన్ విమానాలు తమ సొంత భూభాగంలో ఎగిరినా కూడా క్షణ
క్షణాల్లో వాటిని గుర్తించి శత్రువుపై పైచేయి సాధించకుండా నిలిపేయొచ్చు. అందుకే 4th స్క్వాడ్రన్ను రాజస్థాన్ సెక్టార్లో మోహరించాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంబడి తిరుగులేని రక్షణ వలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇప్పటికే ఒక స్క్వాడ్రన్ పంజాబ్, జమ్మూలో, మరొకటి రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4వ స్క్వాడ్రన్ కూడా రాజస్థాన్ సెక్టార్లో చేర్చడం ద్వారా పశ్చిమ సరిహద్దులో ఎక్కడ చిన్న సందు కూడా లేకుండా సరిహద్దు వెంబడి గగనతల రక్షణ పూర్తిగా లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజానికి పాకిస్తాన్ సరిహద్దులనే కాదు, దేశం నలుమూలలా సుదర్శన చక్రాలను మోహరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రక్షణ శాఖ ఇప్పటికే మరో 5 S-400 స్క్వాడ్రన్లను కొనేందుకు ఆమోదం తెలిపింది. దీనర్థం భవిష్యత్తులో భారత్ దగ్గర మొత్తం 10 సుదర్శన చక్ర స్క్వాడ్రన్లు ఉంటాయి. ఇవి దేశ విశాలమైన సరిహద్దులకు ఒక రక్షణ కవచంలా మారుతాయి. సరిహద్దు అవతల నుంచి భారత్ వైపు దూసుకొచ్చే ప్రతి ఆయుధాన్ని గాలిలోనే అడ్డుకుని పేల్చివేసి శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. భారత్లో పెరుగుతున్న సైనిక శక్తి సరిహద్దు వెంట తరచుగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి వాటికి ఓ గట్టి హెచ్చరికగా పనిచేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సుదర్శన చక్ర పేరుకు తగ్గట్టే భారత్ను రక్షిస్తూ శత్రువుల పాలిట సింహస్వప్నంగా నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.